హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వస్తున్నా కానీ మీ అందరికి కూడా ఇన్ టైంలో మన ఛానల్ ద్వారా మీ అందరికి తెలియచేయటం జరుగుతూ ఉంది. ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. మన సబ్స్క్రైబర్స్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మీకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నాం. సో ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే నడిచినాయో సైకాలజీకి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో వాటిని ఇన్ కేసు ఎవరైనా చూడనటువంటి వాళ్ళు ఉంటే మీరు ప్లే స్టోర్స్లోకి వెళ్ళండి. సైకాలజీ ఫోల్డర్ కనపడుతుంది, అట్లాగే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ఫోల్డర్ కనపడుతుంది. సో మీరు క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. సో మీరు ఖచ్చితంగా వాటిని చూడండి ఫ్రెండ్స్. మీకు ఎంతో యూస్ఫుల్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అయితే ఈరోజు మీ ముందుకు నేను రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, టెట్కు సంబంధించి అనేకమైన వార్తలు నెట్లో హల్చల్ చేస్తూ ఉన్నటువంటి కారణాన్ని బట్టి కొంతమంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ వాళ్ళ మైండ్లో ఉండిపోతూ ఉన్నాయి. ఎలాగా ఏంటి అనేటువంటి కొన్ని డౌట్స్ వాళ్ళ మైండ్లో ఉండిపోతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మనకు 3 డిఎస్సీలు కండక్ట్ చేయబోతున్నారు అని గవర్నమెంట్ వారు ప్రకటించడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఒకటి లిమిటెడ్ డిఎస్సీ అని, మరొకటి స్పెషల్ డిఎస్సీ అని, మరొకటి రెగ్యులర్ డిఎస్సీ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి పోస్టులు ఏంటి, ఎలాగ ఉండబోతుంది, వాటికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ ఎలా ఉండబోతుంది, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు సిలబస్ ఏది ప్రిపేర్ అవ్వాలి, ఓల్డ్ ఆర్ న్యూ, ఓల్డ్ సిలబస్ ప్రిపేర్ అవ్వాలా, న్యూ సిలబస్ ప్రిపేర్ అవ్వాలా, సో ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. వాటి పరిస్థితి ఏంటి, ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ ప్రాధాన్యత కనుక ఇస్తే తెలుగు మీడియం అభ్యర్థుల పరిస్థితి ఏంటి, వాళ్ళకి చాలా ఆందోళనగా ఉంది. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, న్యూ టెక్స్ట్ బుక్స్ గురించి కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది అభ్యర్థుల్లో. ఇప్పటివరకు గత 2018-19లో డిఎస్సి నిర్వహించడం జరిగింది. దాని తర్వాత 2 years గ్యాప్ వచ్చింది. ఇప్పటికీ కూడా ఇంకా నోటిఫికేషన్ ఏది అధికారికంగా అయితే రిలీజ్ కాలేదు. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఓల్డ్ సిలబస్ ప్రకారమే ప్రిపేర్ అయ్యారు, ప్లస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు సడన్గా కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చేసినాయి, సిలబస్లో ఏదో మార్పులు చేర్పులు అంటున్నారు. ఏంటి పరిస్థితి అనేటువంటి డౌట్స్ కూడా అభ్యర్థుల్లో ఉన్నాయి. సో కొంతమంది కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు, కొంతమంది సిస్టర్స్, బ్రదర్ కొంతమంది అట్లాగా పంపిస్తూ ఉన్నారు. సో కొందరైతే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నట్లుగా నాకు వాళ్ళ కామెంట్లను బట్టి, వాళ్ళు నాకు పంపించినటువంటి పర్సనల్ మెసేజెస్ని బట్టి నాకు అర్థమైంది. సో వాళ్ళను ఉద్దేశించి ఖచ్చితంగా నాకు ఉన్నటువంటి అవగాహన బట్టి ఒక క్లారిటీ మీకు వారికి ఆ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి అభ్యర్థులకి మీకు ఇవ్వాలని నేను అనుకున్నాను. సో ఇది వస్తున్నటువంటి వార్తలను బట్టి, నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి, నాకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, దాంతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి నేను ఒక ఎగ్జామిన్ చేసి, అంటే అనాలిసిస్ రిపోర్ట్ లాగా మీకు ఇస్తాను, అనలైజింగ్ రిపోర్ట్ లాగా మీకు చెప్తున్నాను. కానీ నేను చెప్పింది ఖచ్చితంగా అది వేదం కాదు, ప్రభుత్వం ఆ ప్రకారంగానే చెయ్యొచ్చు అనడానికి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. సో నేను జస్ట్ వస్తున్నటువంటి ఆ ప్రతిపాదనలు, వినపడుతున్నటువంటి వార్తలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక అనలైజింగ్ రిపోర్ట్ ప్రకారం మనకి ఈ ప్రశ్నలన్నిటికి కూడా మనం జవాబులు చూద్దాం. ఏవైతే అభ్యర్థులు నాకు కామెంట్ రూపంలో తెలియజేశారో ఆ ప్రశ్నలన్నిటికి కూడా మనం జవాబులు చూద్దాం. దిస్ ఈజ్ ఓన్లీ అనలైజింగ్ రిపోర్ట్. సో దిస్ ఈజ్ నాట్ ఏ డిక్లరేషన్. ఓకే, సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సో ఫస్ట్ మనం చూసుకుంటే, వాట్ ఈజ్ ద లిమిటెడ్ డిఎస్సి అండ్ స్పెషల్ డిఎస్సి అండ్ రెగ్యులర్ డిఎస్సి. అసలు ఏంటి లిమిటెడ్ డిఎస్సి అంటే ఏంటి, స్పెషల్ డిఎస్సి అంటే ఏంటి, రెగ్యులర్ డిఎస్సి అంటే ఏంటి. సో లిమిటెడ్ డిఎస్సి అనేది ఏంటంటే పరిమిత పోస్టులతోటి డిఎస్సి నిర్వహించబోతూ ఉన్నారు. 403 పోస్టులతోటి, పరిమిత పోస్టులతోటి డిఎస్సి అనేది నిర్వహించబోతూ ఉన్నారు. 403 పోస్టులు ప్రస్తుతానికి అధికారికంగా జిల్లా, అంటే టోటల్ స్టేట్ వైజ్గా 403 పోస్టులు ఉన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అధికారిక ప్రకటన అంటే విద్యాశాఖ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అది మనం పేపర్లో ఆల్రెడీ చూసాం. ఇంకేస్ చూడనటువంటి వాళ్ళు ఉంటే చూడండి, ఏ జిల్లాలకు సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి. సో అన్నిటికి సంబంధించి, అంటే ఉన్నత పాఠశాలల్లో, మండల పరిషత్ పాఠశాలలో, సంక్షేమ స్కూళ్ళలో, అదేవిధంగా మనకి మండల మున్సిపల్ స్కూళ్ళలో, వీటన్నిటిలో కూడా
జోన్స్ వైజ్గా కూడా అన్నిట్లో కూడా ఏ పోస్టులకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఏ జిల్లాకి సంబంధించి ఉన్నాయనేటువంటి వివరాలతోటి ఫుల్ క్లియర్గా ఒక వీడియో నేను చేయటం జరిగింది. సో ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని మీరు చూడండి. ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సిని ఫోల్డర్ ఉంటుంది ప్లేలిస్టులు, దాంట్లోకి వెళ్ళి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది లిమిటెడ్ డిఎస్సి గురించి సంబంధించి. అయితే ఈ లిమిటెడ్ డిఎస్సి కామెంట్ వచ్చినప్పుడు ఒక చిన్న క్లారిటీ మీకు ఇవ్వాలి. ఈ లిమిటెడ్ డిఎస్సి గురించినటువంటి అప్డేట్ మనకు ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు స్పెషల్గా ఒక డిఎస్సి నిర్వహించబోతూ ఉన్నారు. సో ఆ స్పెషల్గా నిర్వహించబోతున్నటువంటి డిఎస్సి 403 పోస్టులతోటి రిలీజ్ అయ్యేందుకు సన్నద్ధాలు చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి నేను కూడా స్పెషల్ డిఎస్సి అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది థంబ్నెయిల్లో కావచ్చు, వీడియోలో కావచ్చు. సో ప్లీజ్ 403 పోస్టుల గురించి ఏదైతే నేను వీడియో చేసి పెట్టి ఉన్నానో, సో వీడియో వినేటప్పుడు మీకు అది 403 పోస్టులకు సంబంధించినటువంటి వీడియో, స్పెషల్ డిఎస్సి అనేటువంటి మాట నేను ఉపయోగించడం జరిగింది. సో యాక్చువల్గా లిమిటెడ్ డిఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో తర్వాత 2-3 రోజుల్లోనే స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి వార్తలు కూడా మరి రావటం జరిగింది. సో 2-3 రోజుల్లోనే స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి వార్తలు కూడా రావడం జరిగింది. తర్వాత ఎమ్మటనే రెగ్యులర్ డిఎస్సి గురించి అయితే మనం ఆల్రెడీ సంవత్సరం నుంచి 1.5 year నుంచి ఎదురు చూస్తూనే ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో రెగ్యులర్ డిఎస్సి యాజ్ యూజువల్. అయితే ఈ రెగ్యులర్ డిఎస్సి త్వరగా నిర్వహించలేకపోతున్న కారణాన్ని బట్టి లిమిటెడ్ డిఎస్సి అట్లాగే స్పెషల్ డిఎస్సి నిర్వహిస్తే అభ్యర్థులు కొంత మేరకు శాంతించేటువంటి అవకాశం ఉంది, ఆందోళన కొంత తగ్గించుకునేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతో బహుశా ప్రభుత్వం ఈ టైప్ ఆఫ్ లాజికల్ థింకింగ్లో ఈ రెండింటినీ కూడా ఉన్న పళాన ఇప్పటికిప్పుడు మన ముందు ప్రతిపాదన తీసుకొచ్చి నిర్వహించబోతున్నట్లుగా నాకు అనిపించింది యాక్చువల్గా. ఎందుకంటే రెగ్యులర్ డిఎస్సి రిలీజ్ కావడానికి చాలా టైం ఉంది. ఓకే, సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లిమిటెడ్ డిఎస్సికి సంబంధించి 403 పోస్టులకు సంబంధించి వేకెన్సీ ఉంది. సో ఏ డిస్టిక్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడండి. ఇకపోతే స్పెషల్ డిఎస్సి అంటే ఏంటి? ఓకే, ఈ స్పెషల్ డిఎస్సి అంటే ఏంటంటే, ఈ స్పెషల్ డిఎస్సి అంటే స్పెషల్ బీఈడి చేసినటువంటి అభ్యర్థులు లేదా స్పెషల్ డిఈడి చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే మరి ఈ స్పెషల్ డిఎస్సి ఈ కోసం సిద్ధపడాల్సినటువంటి వ్యక్తులు అన్నమాట. సో స్పెషల్ డిఎస్సి అంటే ఏంటంటే దివ్యాంగులకు సంబంధించి అంగవైకల్యం ఉన్నటువంటి వారు, మానసిక అంగవైకల్యం ఉన్నటువంటి వారు, సో వినలేనటువంటి వారు, మూగవారు, ఇటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. సో అటువంటి వారికి టీచ్ చేయడానికి మరి నేర్చుకున్నటువంటి కోర్సును ఏమంటారంటే స్పెషల్ బీఈడి అంటారు. సో ఆ స్పెషల్ బీఈడి అభ్యర్థులే ఈ స్పెషల్ డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో అదర్వైజ్ రెగ్యులర్ బీఈడి అంటే రెగ్యులర్గా చదువుకున్నటువంటి బీఈడి చేయడానికి చేసినటువంటి అభ్యర్థులు దీనికి పెట్టడానికి అనర్హులు, దాన్ని పెట్టకూడదు. అయితే ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి కూడా మరి నేను గతంలో వీడియోలు చేయటం అయితే జరిగింది. సో ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే మనం చూసుకుంటే దాదాపుగా 70-90 వెయిట్ ఫర్ ఎ మినిట్. ఓకే, ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించి ప్రస్తుతానికి టోటల్ డిస్టిక్ అంటే స్టేట్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే ప్రస్తుతానికి రిలీజ్ కాలేదండి. అయితే ఎన్ని పోస్టులు ప్రస్తుతానికి ఉన్నాయన్నటువంటి అధికారికంగా తెలియజేయడం జరిగిందంటే 78 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఈ 78 పోస్టులు కూడా ఎప్పటివంటే 2019లో స్పెషల్ డిఎస్సి ఆల్రెడీ ఒకసారి కండక్ట్ చేశారు. 2019లో నియర్లీ 600 పోస్టులకి పైగా పోస్టులకి సంబంధించి స్పెషల్ డిఎస్సి అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే అందులో కొన్ని పోస్టులు మిగిలిపోయినాయి, కంప్లీట్గా భర్తీ కాదు. ఆ మిగిలిపోయినటువంటి పోస్టులు ఈ 78 పోస్టులు అనమాట. ఈ 78 పోస్టులు అప్పుడు మిగిలిపోయి ఉన్నాయి. అయితే వాటికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ కూడా ఇప్పుడే నిర్వహించాలి అనేటువంటి ప్రతిపాదన తీసుకుంది, అంటే ఆలోచన చేస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం. అయితే ఈ 78 పోస్టులకు సంబంధించి స్పెషల్ డిఎస్సి
నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా, లేదా ఇంకా ఈ 2019లో ఎగ్జామ్ జరిగిన తర్వాత నుంచి మరి ఇప్పటివరకు 1 year 1.5 year గడిచింది కదండి. మరి దానికి సంబంధించి ఇంకేదైనా వేకెన్సీస్ ఉన్నాయేమో అవన్నీ కూడా అనలైజింగ్ చేసుకొని రిలీజ్ చేస్తారా అనేటువంటి విషయాలు అయితే మనకి ఇప్పటికైతే బయటికి రాలేదు. అయితే న్యాచురల్గా ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఒకసారి స్టేట్ వైడ్గా అనలైజింగ్ చేసుకొని ఈ స్పెషల్ డిఎస్సి కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఎన్నున్నాయో ఒకసారి గమనించుకొని కన్ఫర్మ్ చేసుకొని సో అవి ప్లస్ ఇచ్చేసి టోటల్ పోస్టులు అనేవి మరి చూపిస్తూ స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయండి. సో అది స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి మెయిన్ మ్యాటర్. తర్వాత రెగ్యులర్ డిఎస్సి అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి డిఎస్సి, మనం ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి డిఎస్సియే. ఆ రెగ్యులర్ డిఎస్సి మరి 15,000 పోస్టులకు పైగా 15,000 నుంచి 20,000 పోస్టులకు కలుపుకొని మరి రెగ్యులర్ డిఎస్సి అనేది నిర్వహించేటువంటి అవకాశం ఉంది అని మరి ప్రభుత్వం వారు తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఈ మాటలు మనకు వినపడుతూనే ఉన్నాయి. అసలు లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే టెట్ నోటిఫికేషన్ రావాలి. సో ఈ ఇయర్ డిసెంబర్ అయిపోయింది, మళ్ళీ 1 year కూడా గడిచిపోయింది. నియర్లీ 1.5 year నుంచి దీనికోసం పడిగాపులు కాస్తూనే ఉన్నారు అభ్యర్థులు. అయితే ఇప్పటికీ ఇంకా దాని విషయం లెక్క తేలలేదు. అయితే తేలకపోవడానికి గల కారణాలు ఏంటనేది మనం ముందు చూద్దాం. సో ఇది రెగ్యులర్ డిఎస్సి. దీనికి సంబంధించి 15,000 నుంచి 20,000 పోస్టులు మరి ఉండేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా మనకు కనపడుతూ ఉన్నాయి. అది తర్వాత మనం చూస్తే క్వాలిఫికేషన్ ఏంటి, ఈ 3 డిఎస్సీలకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి. సో క్వాలిఫికేషన్ ఏంటంటే లిమిటెడ్ డిఎస్సికి టెట్ అక్కర్లేదు. టెట్ ఆల్రెడీ ఒకవేళ క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులైనా కూడా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నా కానీ మరి వాళ్ళు దానికి అప్లై చేసుకోవాల్సినటువంటి టెట్ క్వాలిఫై కానటువంటి లేదా టెట్ అసలు రాయనటువంటి అభ్యర్థులు కూడా ఈ లిమిటెడ్ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. ఈ 403 పోస్టులకు ఇన్ కేస్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే లోపు మరి ఏదైనా పోస్టులు పెరిగితే పెరగచ్చాము. సో దానికి బీఈడి చేసినటువంటి అభ్యర్థులు అయితే దీనికి అప్లై చేసేసుకోవచ్చు. లేదా ఎలిమెంటరీ స్కూల్ రేంజ్లో కూడా ఇన్ కేసు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మరి డిఈడి చేసినటువంటి అభ్యర్థులు కూడా వాటికి అప్లై చేసుకోవచ్చు. సో దానికి టెట్తో సంబంధం లేదండి. ఓకే. సో స్పెషల్ డిఎస్సి, ఈ స్పెషల్ డిఎస్సి కూడా టెట్తో సంబంధం లేదు. ఈ స్పెషల్ డిఎస్సి కూడా టెట్తో సంబంధం లేదు. సో ఈ లిమిటెడ్ డిఎస్సికి అదేవిధంగా ఈ లిమిటెడ్ డిఎస్సికి ప్లస్ ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించి టెట్తో సంబంధం లేదు. వితౌట్ టెట్ క్వాలిఫైయింగ్ యూ కెన్ రిటర్న్ దీస్ బోత్ ఎగ్జామ్స్. సో ఈ 2 ఎగ్జామ్స్ని మీరు రాయొచ్చు, లిమిటెడ్ డిఎస్సికి స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్. అయితే లిమిటెడ్ డిఎస్సికి కామన్గా చదివేటువంటి రెగ్యులర్ బీఈడి చదువుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే అర్హులు. అదేవిధంగా ఈ స్పెషల్ డిఎస్సికి దివ్యాంగులకు సంబంధించి మూగ, చెవిటి, మానసిక ఇట్లా అంగవైకల్యానికి సంబంధించి ట్రైనింగ్ చేసినటువంటి బీఈడి, స్పెషల్ బీఈడి లేదా స్పెషల్ డిఈడి చేసినటువంటి అభ్యర్థులే ఈ స్పెషల్ డిఎస్సికి అర్హులు. అయితే ఈ రెగ్యులర్ డిఎస్సికి యాజ్ యూజువల్ లిమిటెడ్ డిఎస్సి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బీఈడి అంటే రెగ్యులర్ బీఈడి, మనం రెగ్యులర్గా చేసే బీఈడి, డిఈడి చేసినటువంటి అభ్యర్థులే దానికి అర్హులు. అయితే దీనికి ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి దీనికి ఖచ్చితంగా. దీని ముందు టెట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది జరిగాకే రెగ్యులర్ డిఎస్సి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మాత్రం టెట్లో క్వాలిఫై అయినటువంటి వారు మాత్రమే, గతంలో క్వాలిఫై అయ్యి ఇంకా టైం పీరియడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు క్వాలిఫై అవ్వడానికి ఎగ్జామ్ రావడానికి సిద్ధపడుతున్నటువంటి వారు కూడా టెట్ క్వాలిఫై అయ్యాక మాత్రమే ఈ డిఎస్సికి రాయటానికి అర్హులు. సో ఇది రిలీజ్ కావాలంటే, రెగ్యులర్ డిఎస్సి రిలీజ్ కావాలంటే ముందు టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావాలి. 15,000 20,000 పోస్టులతో ఏదైతే అనుకుంటున్నాం అది టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రిలీజ్ కావాలి నోటిఫికేషన్. అందులో క్వాలిఫై అయ్యాకే ఈ రెగ్యులర్ డిఎస్సి. అది ఈ రెండింటికి టెట్ అవసరం లేదు. ఇది మెయిన్ విషయాలు. సో అది క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్దర్ క్వశ్చన్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే సిలబస్ ఏంటి, ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్. ఆల్రెడీ 1.5 year నుంచి పాపం రెగ్యులర్ డిఎస్సి మీద కసరత్తులు చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ, మై వైఫ్ ఆల్సో. సో రెగ్యులర్ డిఎస్సి గురించి కసరత్తు చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. సో ఓల్డ్ సిలబస్ని ఫాలో చేస్తూ కోచింగ్ సెంటర్స్లో చేరి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్స్ తీసుకొని వేలకు మరి ఖర్చు పెట్టి సిద్ధపడినటువంటి అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ మారిన తర్వాత మరి పరిస్థితి ఏంటి, కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలా, పాత టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అదొక కన్ఫ్యూజన్లో అభ్యర్థులు ఉంటే
మరి ప్రభుత్వం ఏంటంటే సిలబస్లో మార్పులు అనేటువంటి ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఇచ్చేసింది. సో దాంతో ఇంకా జనాలు అభ్యర్థులందరూ భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే సిలబస్ ఏది ఉండబోతుంది, ఓల్డ్ టెక్స్ట్ బుక్సా న్యూ టెక్స్ట్ బుక్సా అంటే నాకున్నటువంటి అవగాహన బట్టి నేను జనరల్గా ఎగ్జామిన్ చేసి చెప్తూ ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ డిక్లరేషన్, వన్స్ అగైన్ ఐ రిపీట్ యూ. ఏంటంటే మ్యాక్సిమం ఓల్డ్ ప్లస్ న్యూ కంబైన్డ్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి మ్యాక్సిమం 150 మార్కులకు సంబంధించి క్వశ్చన్ పేపర్ టెట్కి వస్తుంది. సో 150 మార్కులకు సంబంధించి కూడా మనకి ఒక్కొక్కటి 30 మార్క్స్ చొప్పున వస్తుంది అన్నమాట. 30 మార్కుల చొప్పున మనకి సిలబస్ అనేది వస్తుంది. సో 30 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ కూడా మనం చూసుకుంటే, సో వాటిల్లో ఇప్పటి వరకు కూడా ఓల్డ్ సిలబస్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎటువంటి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఓల్డ్ సిలబస్ని బేస్ చేసుకొని ఇవ్వటానికి 85% ఛాన్సెస్ అయితే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి డిఎస్సి రిలేట్ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా నూతన సిలబస్ ఒకటి ఇచ్చేసి విద్యా సంవత్సరం కూడా సరిగ్గా జరగకుండా ఈ కరోనా కారణంగా సో కొత్త టెక్స్ట్ బుక్స్ అయితే అప్డేట్స్ చేసేసి స్కూల్స్కి పంపించేసినంత మాత్రాన క్లాసులు ఏం జరగట్లేదు, స్కూల్స్ ఏం నడవట్లేదు సరిగ్గా. సో దాన్ని బేస్ చేసుకొని సిలబస్ ఇస్తే చాలా ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అభ్యర్థులు ఇంకా సిద్ధపడలేదు కాబట్టి దానికి తగినట్టుగా కూడా మరి పోస్టులకు మళ్ళీ భర్తీ చేయడానికి మెయిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఎలాగైతే ఫస్ట్ టైం గ్రామ సచివాలయం ఉద్యోగాలు రాసినప్పుడు ఎవరు క్వాలిఫై కాల, మళ్ళీ గ్రేస్ మార్కులు ఇచ్చారు 15 మార్కులు, అయినా క్వాలిఫై కాల. ఒక పోస్టుకి 5-6 సార్లు పిలిచి మరి వాళ్ళు చేసుకొని అసలు ఏమాత్రం క్వాలిఫైయింగ్ లేనటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భాలు మరి మనం గ్రామ సచివాలయంకి సంబంధించినటువంటి ఇష్యూస్లో మనం చూసాం. సో అట్లాంటి ఇష్యూస్ మళ్ళీ సిలబస్ని బేస్ చేసుకొని ఈ డిఎస్సిలో రిపీట్ అవ్వడానికి ప్రభుత్వం మ్యాక్సిమం ఛాన్సెస్ తీసుకోపోవచ్చు. సో ఓల్డ్ సిలబస్ నుంచి ఖచ్చితంగా మరి ఇస్తారు. అయితే న్యూ కూడా యాడ్ అవ్వదు, న్యూ కూడా ఖచ్చితంగా యాడ్ అవుతుంది. న్యూ సిలబస్ కూడా ఖచ్చితంగా కొంతమేరకు యాడ్ అవుతుంది. కంప్లీట్గా కాకపోవచ్చు కానీ కొంతమేరకు ఖచ్చితంగా యాడ్ అవుతుంది. సో మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రెండింటినీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిందే, అంతకుమించి మనకు వేరే ఛాన్స్ లేదు. సో వీ హ్యావ్ ఎ టైమ్ నో, ఇప్పటికి కూడా మనకు ఇంకా టైం ఉంది. సో న్యూ టెక్స్ట్ బుక్స్ మీద కూడా మనం కొంచెం దృష్టి పెట్టడం మంచిది. సో న్యూ టెక్స్ట్ బుక్స్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టి మనం కొంచెం చక్కగా ప్రిపేర్ అయితే మీరు బెటర్మెంట్ అంటే కనపరిచేటువంటి అవకాశం ఉంది ఎగ్జామ్స్లో. అయితే మీరు అడగచ్చు, మీరు ఎట్లాగా మరి కోచింగ్ అంటే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు కదా సార్, మీరు ఎలా చేస్తున్నారని. సో నేను రెండింటినీ ఎగ్జామిన్ చేసుకొని నేను క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ వైడ్గా మనం చూసుకుంటే నేను ఇప్పుడు సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్, ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి క్లాసులు కోచింగ్ మాత్రమే ఇస్తూ ఉన్నాను మన ఛానల్ నుంచి. సో దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే సైకాలజీ అనేది నెవర్ చేంజ్, అది ఎప్పటికీ మార్పు చెందదు, ఆ సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. ఎందుకంటే సైకాలజీని చేంజ్ చేయాలంటే కొత్తగా సైకాలజీ సైంటిస్టులు మళ్ళీ పుట్టుకు రావాలా, కొత్త సిలబస్ని వాళ్ళు క్రియేట్ చేయాలి. సో ఈ సైకాలజీ సిలబస్ అనేది మనకి అది జస్ట్ పిల్లలకి ఎలాగ బోధించాలి, వాళ్ళ వికాస యొక్క ఆ స్థితిగతులను ఎగ్జామిన్ చేసుకొని మనం టీచింగ్ ఫీల్డ్లో అత్యున్నత స్థాయిలో మరి వారిని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఉపయోగపడేటువంటి ఒక సబ్జెక్టుగా అది మనం చూసుకోవచ్చే. కానీ మనకి ఎక్కడా కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ ఇట్లా మనం చూసుకుంటే సైకాలజీ పార్ట్ ఆఫ్ ఏ సబ్జెక్ట్గా మనకి టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ లేదు. సో సైకాలజీ అనేది ఖచ్చితంగా సిలబస్ మారేటువంటి ఛాన్సెస్ 100% నాకు తెలిసి లేవు. ఇంకా సెకండ్ వైజ్ నేను ఇంగ్లీష్కి సంబంధించినట్టు కోచింగ్ ఇస్తున్నాను. సో టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ ఆల్వేస్ అదే, కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్ అనేది మాత్రం అదే. టెక్స్ట్ బుక్స్ కొంచెం టెక్స్ట్ బుక్లు ఇచ్చేటువంటి కథలు, స్టోరీలు యొక్క స్వరూపాలు మారచ్చు, అవి మారచ్చు. అయితే గ్రామర్ ఒకటేగా. ఇన్ కేస్ నీకు ఇంగ్లీష్ వచ్చుంటే నువ్వు ఏ మ్యాటర్ ఇస్తే ఏముంది ఆ మ్యాటర్ని చదివి నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఏ సెంటెన్స్ ఇస్తే ఏముంది ఆ సెంటెన్స్ చదివి నువ్వు కరెక్ట్ ఆన్సర్ నువ్వు ఖచ్చితంగా చేయొచ్చు. సో ఇంగ్లీష్లో అనేది మన గ్రామర్ ఇంపార్టెంట్ అనమాట.
గ్రామర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంగ్లీష్ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టడానికి మరి నేను ముందుగా ఈ రెండింటిని ప్రిపేర్ చేయడానికి మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ఇష్టపడ్డా. అయితే మిగిలిన వాటిల్లో నేను కొత్తవి పాతవి కలిపి నేను ఒక సిలబస్ లాగా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. సో అది కొంచెం కొలిక్కి వచ్చిన తర్వాత మిగిలిన వాటిని కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేయబోతున్నాం మన క్లాస్లో, తర్వాత రిమైనింగ్ తెలుగు, ఈవీఎస్ ఇవన్నీ కూడా 1 by 1 స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అది సంబంధించి కాబట్టి ఇంకోటి మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్రతి సబ్జెక్టుకి మనకు మెథడాలజీ అనేది ఉంది. మెథడాలజీ, సో ప్రతి సబ్జెక్టుకి మెథడాలజీ ఉంది కాబట్టి ఈ మెథడాలజీ గురించి కూడా మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అయితే మారచ్చు కానీ మెథడాలజీ అయితే మారదు. ఇందాక సైకాలజీ గురించి నేను ఏదో అనుకున్నానో సో అదేవిధంగా మెథడాలజీ గురించి కూడా మ్యాక్సిమం మారకుండానే ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ని సబ్జెక్టులు ఫస్ట్ మనం మెథడాలజీ కనుక మనం నేర్చుకోగలిగామంటే మనకు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మనకి కొద్దిగా సేఫ్ జోన్లో ఉంటాం. నాటే హై లెవెల్ సేఫ్ జోన్, కొంచెం మనం సేఫ్ జోన్లో ఉంటాం. మెథడాలజీ, సైకాలజీ, ఇంగ్లీష్ అండ్ అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి మెథడాలజీ మీద మనం దృష్టి పెడితే సో మనం కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం అన్నమాట. అంటే పాస్ మార్కులు గెయిన్ చేయొచ్చు అన్నట్లు ఆ రేంజ్లో ఉంటాం మనం. మ్యాక్సిమం నియర్లీ 50-60 మార్క్స్ వరకు కూడా మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నార్మల్ యావరేజ్ స్టూడెంట్ కూడా మంచిగా చదువుకునే వాళ్ళు అంటే వాళ్ళు చాలా వరకు కవర్ చేస్తారు, అది వేరే విషయం. సో మెథడాలజీ మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. సైకాలజీ, ఇంగ్లీష్ మీద ఖచ్చితంగా ఎక్కువ దృష్టి పెట్టండి. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనేవి అన్ని టెక్స్ట్ బుక్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఇది సిలబస్ను గురించినటువంటి నాకున్నటువంటి అవగాహన ప్రకారం నేను ఇస్తున్నటువంటి అనలైజింగ్ రిపోర్ట్. సో వాట్ అబౌట్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ మీద ఎక్కువ దృష్టి పెట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్నటువంటి విద్యా సంవత్సరంలో. అందుకనే టెట్కి సంబంధించినటువంటి విషయాలు కూడా మరి ఇంగ్లీష్ని దృష్టిలో పెట్టుకొనే సిలబస్ అనేది సిద్ధం చేస్తూ ఉన్నారు. సో ఇంగ్లీష్ని దృష్టిలో ఉంచుకొనే SCCRT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇంగ్లీష్ మీద దృష్టి కేంద్రీకరించి టెట్ యొక్క సిలబస్ని సిద్ధపరుస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళే అనమాట. ఇప్పుడు మనం ఎగ్జామ్లో అడిగేటువంటి టెట్కి సంబంధించినటువంటి సిలబస్ని సిద్ధపరుస్తుంది దీనికి సంబంధించినటువంటి వాళ్ళే. అయితే టెట్ సిలబస్ ఆల్రెడీ సిద్ధమైపోయింది అనేటువంటి వార్తలు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు టెట్ సిలబస్ ఆల్రెడీ సిద్ధమైపోయింది కాబట్టి అయితే మనకు అధికారికంగా మాత్రం మనకు ఇంకా రిలీజ్ కాలేదు. టెట్ సిలబస్ ఆల్రెడీ సిద్ధమైపోయింది, దాంట్లో ఎక్కువ ఇంగ్లీష్కి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు అనేటువంటి మాట మనకు వినపడుతుంది. ఎస్, నిజానికి తెలుగు మీడియం అభ్యర్థులకి ఇది కొంచెం మింగుడు పడనటువంటి వార్త. అయితే ఇంక్లూడింగ్ మీ కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రానున్నటువంటి టెట్లో. ఎందుకంటే రానున్నటువంటి విద్య ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ కూడా రిలీజ్ అయినాయి. టెక్స్ట్ బుక్స్ మీరు చూసుకుంటే 3 నుంచి 6 తరగతులకు మాత్రమే టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయినాయండి. 7, 8, 9, 10 కనుక చేంజ్ కాలేదు, కొత్త టెక్స్ట్ బుక్స్ రాలేదు. మీరు చెక్ చేసుకోవచ్చు, మార్కెట్లో చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే వారినైనా కూడా కనుక్కోవచ్చు. దగ్గరలో ఉన్న స్కూల్స్కి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేయొచ్చు. 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మాత్రమే చేంజ్ అయినాయి, మిగిలినవి చేంజ్ కాలేదు. సో మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ మీద డిపెండ్ అవ్వటం ఆల్సో వెరీ గుడ్ థింగ్ అనమాట. అందుకని నేను ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి నేను చెప్పాను. సో అయితే 3, 6 వరకు మారినా కానీ 4 తరగతులకు సంబంధించి దాంట్లో కూడా తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. తెలుగు మీడియం ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. ప్రశ్నాపత్రం తెలుగు మీడియంలోనూ అడుగుతారు, ఇంగ్లీష్ మీడియంలోనూ అడుగుతారు. ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రమే ఇంగ్లీష్లో అడుగుతారు, దానికి తెలుగు ఉండదు. అయితే ప్రశ్నాపత్రం మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, టోటల్గా తెలుగు మీడియంలోనే ఉంటుంది. కాబట్టి మీరు మారినటువంటి టెక్స్ట్ బుక్స్ అయినా కానీ తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని మీరు ప్రిపేర్ అవ్వండి, అది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదంటే ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని ఇంగ్లీష్ మీడియం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని ప్రిపేర్ అవ్వండి. అది కాబట్టి టెక్స్ట్ బుక్స్ మారిందైతే 3 నుంచి 6 తరగతుల వరకు దేర్ ఇస్
ఇస్ నో టెన్షన్ అనమాట. కాబట్టి ఇంగ్లీష్ మీద అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వబోతుంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. కరోనా కనుక రాకపోయింటే ఈ సంవత్సరంలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అందుబాటులోకి తీసుకొని వచ్చి ఉండేవాళ్ళు. సో ఇంగ్లీష్ మీడియంలోనే టీచింగ్ చేయాలని ఆల్రెడీ టీచర్లుగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని కరోనాకి ముందు ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే కరోనా కారణాలు ఇవన్నీ పోస్ట్ పోన్లు జరిగిపోయినది వేరే విషయం. అంటే రానున్నటువంటి విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియాన్ని ఎక్కువ బేస్ చేసుకోవాలి, ఎక్కువ ఇంగ్లీష్ మీడియం మీద దృష్టి పెట్టి విద్యా సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలి. విద్యార్థులందరినీ కూడా తెలుగులోనే కాదు ఇంగ్లీష్ మీడియంలో అంటే ఇంగ్లీష్ చదువుల్లో కూడా ఉద్దండలను చేసి కార్పొరేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసుకొని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్కూళ్లను మరి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు టీచర్ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దెర్ ఈజ్ నో చాయిస్. సో ఆల్రెడీ టీచర్కి చేస్తున్నటువంటి వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్స్ ద్వారా టెట్ డిఎస్సి ద్వారా క్వాలిఫై అయ్యేటువంటి అభ్యర్థులు కూడా ఇన్ కేసు ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత టెట్లో ఇవ్వకపోయినా రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ మీడియంలోనే మీరు టీచ్ చేయాలి కాబట్టి. సో పాసిబిలిటీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా మీరు దృష్టి పెడితేనే ఆఫ్టర్ జాబ్ కన్ఫర్మేషన్ ఆల్సో యూ కెన్ మీరు మంచిగా మరి కెరీర్ని ఏర్పాటు చేసుకోగలరు, బిల్డ్ చేసుకోవడానికి అవకాశం. సో ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మెయిన్ రోల్ పోషించబోతుంది విద్యా సంవత్సరంలో, రానున్నటువంటి విద్యా సంవత్సరంలో. అయితే ఇంగ్లీష్కి ఎక్కువ మార్కులు ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో 40% 50%. సో ఇది ఎంతవరకు నిజం? సో 40% 50% ఇవ్వడానికి అవకాశం ఉన్నట్లుగా డిసైడ్ చేస్తుంది ఇదే టెక్స్ట్ బుక్స్ అంటే సిలబస్ సిద్ధం చేస్తున్నటువంటి సంస్థ. ఓకే. సో నా అంచనా ప్రకారం 50% అంటే 75 మార్క్స్ వరకు ఇవ్వాలి. అయితే అంతవరకు ఉండకపోవచ్చు. నేనేమనుకున్నా అంటే 30 మార్క్స్కి ఇప్పుడు ఇంగ్లీష్ ఇస్తూ ఉన్నారు కదా, ఆ ఇంగ్లీష్ గ్రామర్ విత్ అంటే సబ్జెక్ట్ వైజ్ ప్లస్ మెథడాలజీ కలుపుకొని 30 మార్కులకి ఇస్తూ ఉన్నారు. సో నా అంచనా ఏంటంటే 50 నుంచి 60 మార్కులు ఇవ్వచ్చు అనుకుంటున్నా. 50 నుంచి 60 మార్కులు ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను అన్నమాట. అంటే దాని మార్క్ కేటగిరీ డబుల్ చేయొచ్చు. మరి 50 నుంచి 60 మార్కులకి ఇచ్చేస్తే మిగిలినటువంటి 80 మార్కులు మనకి రిమైనింగ్ సబ్జెక్ట్స్ అవుతాయి. మరి అప్పుడు ఏదైనా వాటిలో మార్పులు చేర్పులు ఏమైనా వస్తాయి అంటే సిలబస్ ఏం తగ్గదు, ప్రశ్నలు తగ్గుతాయి అంతే మిగిలిన సబ్జెక్టులకి. అర్థమైందా? సిలబస్ వాటిలో ఏం తగ్గదు. మనకి సిలబస్ మిగిలినటువంటి ఇంగ్లీష్కి ఒకవేళ ఎక్కువ మార్కులు పెరిగినా మిగిలినటువంటి సిలబస్ యొక్క మార్కులు తగ్గినప్పటికీ కూడా అవి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సిలబస్ యొక్క తీరు ఏం తగ్గదు, సిలబస్లో ఏం మార్పులు ఉండవు. అయితే జస్ట్ మార్కులు కొద్దిగా తగ్గుతాయి. 10 మార్కులకి ఇచ్చేటువంటి 30 మార్కులకి ఇచ్చేటువంటి పోర్షన్ ఏది ఉందో 25 మార్క్స్కి ఇవ్వచ్చు. సో ఆ 25 మార్క్స్కి సంబంధించి సిలబస్ అదే ఉంటుంది, కొంచెం ప్రశ్నలు తగ్గుతాయి అంతే తేడా, కానీ సిలబస్ యాజ్ యూజువల్గా ఉంటుంది. సో నా అంచనా ప్రకారం 50 నుంచి 60 మార్కుల వరకు మాత్రం ఇంగ్లీష్లో మ్యాక్సిమం ఇవ్వడానికి టెట్లో ఆలోచిస్తూ ఉన్నారు. సో అదర్వైజ్ ఇవ్వకపోయినా రెగ్యులర్ టైప్లో టెట్ నిర్వహించినప్పటికీ కూడా దాన్ని క్వాలిఫై అయ్యి డిఎస్సిలో క్వాలిఫై ఉద్యోగం సంపాదించేటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం కంపల్సరీ. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్లో వస్తూ ఉన్నాయి, టీచింగ్ కూడా ఇంగ్లీష్లోనే ఇవ్వడానికి ప్రభుత్వం వారు సన్నద్ధం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి. సో మీరు ఇప్పటి నుంచే సిద్ధపడటం చాలా మంచి విషయం అన్నమాట ఇంగ్లీష్కి సంబంధించి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే పాసిబిలిటీస్ టు అవుట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ కావచ్చు, ఏనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ కావచ్చు. నాకు తెలిసి ఇదే ఇక లాస్ట్ అనుకుంటూ ఉన్నాను. సో ఆల్మోస్ట్ అన్నిటిని నేను కవర్ చేశాను. సో నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి ఎప్పుడు ఛాన్సెస్ ఉన్నాయంటే ఈ లిమిటెడ్ డిఎస్సి ప్లస్ స్పెషల్ డిఎస్సి మ్యాక్సిమం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపే రిలీజ్ కావాలి. అంటే అసలు జనవరిలోనే రిలీజ్ కావాలి, లెక్క అయితే జనవరిలోనే రిలీజ్ కావాలి. సో ఎందుకంటే ఫిబ్రవరిలోనే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించేసి మార్చిలో కల్లా కూడా భర్తీ ప్రక్రియ అనేది పూర్తి చేయాలనేటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం నుంచి ఉన్నాయి విద్యాశాఖకి. కాబట్టి ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరగాలంటే మినిమం 15 days అయితే టైం ఉండాలి కదా ముందు. సో కాబట్టి జనవరిలోనే మా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావాలి వాస్తవానికి. మేబీ ఏదన్నా కొంచెం అటు ఇటు అయ్యేటువంటి అవకాశం అంటే ఫిబ్రవరిలో ఉంటుంది, ఎగ్జామ్ మార్చిలో జరగచ్చు, రిక్రూట్మెంట్ ఏప్రిల్లో జరగచ్చు. సో అట్లాగే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఆ విధంగా జరగడానికి 1 month ఇంక్రీజ్ అవ్వడానికి అన్ని పరిస్థితులను బట్టి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. మరి రెగ్యులర్ డిఎస్సి రావడానికి ఏంటండి
మరి ఇదే మీకు దీని భర్తీ ప్రక్రియ మార్చి ఏప్రిల్ దాకా పడితే రెగ్యులర్ డిఎస్సి మరి ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఇది అందరికీ ఉన్నటువంటి మెయిన్ ప్రశ్న. ఇప్పుడు టెట్ కొంచెం వినటానికి ఇబ్బంది కలిగేటువంటి మాటే, అయితే పరిస్థితులను బట్టి గమనించడాన్ని బట్టి వస్తున్నటువంటి వార్తలను దృష్టిలో పెట్టుకుంటే టెట్ నోటిఫికేషన్ ఇప్పుడప్పుడు రిలీజ్ కాదండి, ఖచ్చితంగా ఇంకో 4-5 నెలలు టైం పడుతుంది. సో రీజన్ ఏంటనేది మీకు నేను చెప్తాను. సో రీజన్ ఏంటంటే, ఒకటి టెట్ రిలీజ్ కావాలంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి సిలబస్, దాని గురించి కొంచెం కసరత్తు చేస్తూ ఉన్నారు. సో సిలబస్ రెడీ అయ్యింది అంటున్నారు. సో ఓకే, దట్ ఈజ్ ఓకే. అయితే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలంటే 2018లో జరిగినటువంటి టెట్కి సంబంధించినటువంటి కోర్టు కేసులన్నీ కూడా, కోర్టు కేసెస్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి. సో ఆల్రెడీ ఇప్పుడు ఎస్జిటి క్లియర్ అయిపోయింది, భర్తీ ప్రక్రియ కూడా జరిగిపోయింది, ప్రిన్సిపాల్కి సంబంధించింది కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా ఇందులో ఎస్ఏ ఉంది క్లియర్ కాంది, పీఈటీ ఉంది, అదేవిధంగా ఈ ఎల్పి ఉంది. సో ఈ 3 ఇంకా ఇదిగో చేస్తున్నాం హియరింగ్, ఇదిగో అంటూనే ఉన్నారు. డిసెంబర్లోనే క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి అనుకున్నాం. నేను కూడా అదే విషయాన్ని మన సబ్స్క్రైబర్స్తో చెప్పాను, అది క్లియర్ కాలే, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎస్ఏ సంబంధించి, పీఈటీకి సంబంధించి, ఎల్పి కేసులకు సంబంధించి ఈ 2018కి సంబంధించినటువంటి ఇష్యూస్ కోర్టులో కంటిన్యూ అవుతున్నాయి. అది కంప్లీట్ అయితేనే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి ఇష్యూ. ఓకే, రెగ్యులర్ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి మొదటి ఇష్యూ ఏంటంటే 2018 కోర్టు కేసెస్ అని క్లియర్ అవ్వాలి. సో సెకండ్ ఇష్యూ ఏంటంటే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ. ఈ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కూడా కంప్లీట్ అవ్వాలి. సో ఇదంటే ప్రభుత్వం చేతిలో పని అనుకోండి, కోర్టు కేసులు అయితే కోర్టు చేతిలో పనులు కాబట్టి దానికి ప్రభుత్వం ఏం చేయలేదు. సో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ అనేది అసలు డిసెంబర్కి కంప్లీట్ కావాలి. సో ఏదో కారణాలను బట్టి అది లేట్ అవుతూ ఉంది. సో అది జనవరిలో కంప్లీట్ అవుతుంది మంత్ ఎండింగ్కి అని చెప్పేసి ఆలోచనలు కూడా వినపడుతూ ఉన్నాయి. సో చూద్దాం, హోప్ఫుల్ అవి అదన్నా కొంచెం త్వరగా కంప్లీట్ అయిపోతే మనకు ఒక టెన్షన్ ఫ్రీ అయిపోతుంది. సో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కంప్లీట్ అయితేనే వేకెన్సీస్కి సంబంధించినటువంటి టోటల్ ఫిగర్ అనేది ఈ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. వేకెన్సీకి సంబంధించినటువంటి టోటల్ ఫిగర్ ఎంత వస్తుంది వేకెన్సీ, ఇవన్నీ కూడా ఇప్పటికైతే ఇవన్నీ ఉండొచ్చు అనేటువంటి ప్రతిపాదనలే కానీ ఉంటాయి అని ఖచ్చితమైనటువంటి ప్రతిపాదన ఏం కాదు. సో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ అనేది కంప్లీట్ అయితేనే సో మనకి కరెక్ట్ ఫిగర్ అనేది వస్తుంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి ఫిగర్. సో చాలా పోస్టులు బ్లాక్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నామని నియర్లీ అంటే టోటల్గా స్టేట్ వైజ్గా 15,000 పోస్టుల వరకు కూడా బ్లాక్ చేసినట్లుగా మనకి వార్తలు వస్తూనే ఉన్నాయి. సో హోప్ఫుల్లీ అవన్నీ నిజం కావాలని కోరుకుందాం. అయితే కన్ఫర్మేషన్ అయితే బదిలీ ప్రక్రియను పూర్తయిన తర్వాతే వస్తుంది. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టయానికి మనకి టోటల్ క్లియరెన్స్ వస్తుంది. అయితే ఈ రెగ్యులర్ టెట్ రిలీజ్ కావాలంటే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు 2018 కోర్టు కేసు ప్లస్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ. సో ఈ రెండు క్లియర్ అయితేనే ఖచ్చితంగా మీకు టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అదర్వైజ్ అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. సో కోర్టు కేసు త్వరగా క్లియర్ కావాలని మనం కోరుకున్నాం, ఎందుకంటే అది త్వరగా క్లియర్ అయితేనే మనకి టెట్ నోటిఫికేషన్కి రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు రేపు ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ఎట్లాగో పూర్తయిపోతుందిలేండి, పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నా అంచనా ఏంటంటే కోర్టు కేసెస్ కూడా కొంచెం గవర్నమెంట్ కూడా పుష్ చేస్తూ ఉంది, త్వరగా కంప్లీట్ అవ్వాలి అన్నట్టుగా. లేట్ హియరింగ్స్ తీసుకోకుండా వాయిదాలు కొంచెం తక్కువ టైంలోనే కోర్టు ద్వారా పెట్టించేందుకు ప్రయత్నం చేస్తూ క్లియర్ చేయడానికి కొద్దిగా ఒత్తిడి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఉంది. కాబట్టి మ్యాక్సిమం అది కూడా ఈ నెలలోనే లేకపోతే వచ్చే నెలలోనే, ఈ నెలలో అయితే క్లియర్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. మరి వచ్చే నెలలో అవడానికి ఏదన్నా కేసు పోస్ట్ పోన్ అయితే వచ్చే నెలలోకి ఏదన్నా అవకాశం ఉండొచ్చు. హోప్ఫుల్లీ త్వరగా అయిపోవాలని చెప్పి కోరుకున్న వాటి గురించి కూడా. కాబట్టి ఒకవేళ అనుకున్నట్లుగా ఇవి కనుక కంప్లీట్ అయిపోతే ఈ 2 డిఎస్సీలు నిర్వహించిన తర్వాతే టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో అంటే మనకి మార్చ్ లేదా ఏప్రిల్ తర్వాత టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇట్ విల్ గెట్ మోర్ టైం, దానికి మించి కూడా ఇంకా నోటిఫికేషన్కి టైం పెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ లోపు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు అని చెప్పుకోవాలి. సో ఇది ఒక రకంగా ఈ సిలబస్ మీద
దృష్టి పెట్టాల్సినటువంటి మనకి ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఈ సిలబస్ మీద ఖచ్చితంగా మనం దృష్టి పెట్టాలి. సో ఈ మధ్య వచ్చినటువంటి గ్యాప్ న్యూ టెక్స్ట్ బుక్స్ కూడా త్వరగా రిఫర్ చేసుకుంటూ మనం సిద్ధపడటానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మరి నన్ను అడిగినటువంటి కామెంట్స్ రూపంలో అడిగినటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను ఇవ్వాల్సినటువంటి క్లారిఫికేషన్స్ కంప్లీట్గా ఇవ్వటం అనేది జరిగింది. ఇంకొక డౌట్ కూడా ఉందండి. ఏంటంటే టెట్ క్వాలిఫికేషన్ పర్మనెంట్ చేసేసారు, అంటే లైఫ్ లాంగ్ చేసేసారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన. అయితే ఇప్పుడు ఇక నుంచి టెట్ అయితే రాయబోతున్నారు వాళ్ళకి అది వర్తిస్తుంది. ప్రీవియస్గా రాసినటువంటి వారికి మరి అది ఉంటుందో ఉండదో మరి ఏంటి అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ప్రీవియస్గా అంతకుముందే టెట్ రాసి క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులకి 7 సంవత్సరాల కాలపరిమితి ఉంది టెట్ క్వాలిఫైకి. అయితే మరి వాళ్ళకు కూడా లైఫ్ లాంగ్ ఇచ్చేసారా అంటానికి ఇంకా అధికారికంగా ఏ ప్రకటన రిలీజ్ కాలేదు. అయితే ఇక ముందు నిర్వహించబోయేటువంటి వారికి మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది, అది రిలీజ్ అయింది అధికారిక ప్రకటన జీవో. అయితే ప్రీవియస్ అంటే అంతకుముందు రాసి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మాత్రం క్వాలిఫికేషన్ అంటే అది లైఫ్ లాంగ్ అనేది అవుతుందా లేకపోతే 7 సంవత్సరాలైనా వాళ్ళు మళ్ళీ టెట్ రాసుకున్న తర్వాతే మరి అది అవుతుందా అనడానికి మనకు అవకాశం లేదు. సో దానికి సంబంధించి మరి ఎన్సీఆర్టీ అండ్ హెచ్ఆర్టీ వాళ్ళు మనకి అఫిషియల్ అంటే అఫిషియల్గా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తేనే, అంటే అంతకుముందు రాసినటువంటి టెట్ అభ్యర్థులు కూడా లైఫ్ లాంగ్ వాళ్ళకు కూడా టెట్ ఎలిజిబిలిటీ అనేది వర్తిస్తుందని ఈ సంస్థలకంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతిపాదిస్తేనే, ఆ నేషనల్ టీం ప్రతిపాదిస్తేనే చెప్తేనే గవర్నమెంట్ రిలీజ్ గెజిటెడ్ నోటిఫికేషన్ అంటే గెజిటెడ్ డాక్యుమెంట్ అనేది ఆర్డర్ పాస్ చేస్తేనే కానీ మనకు దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ లేదు. అదర్వైజ్ ఇప్పటివరకు అయితే వాళ్ళకి ఆ 7 సంవత్సరాల కాలపరిమితి లైఫ్ లాంగ్ ఉందని మనం అనుకోవడానికి లేదు. సో వాళ్ళు కూడా టెట్కి సిద్ధపడుతున్నారు, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి. సో టెట్కి సంబంధించి కాంపిటీషన్ మాత్రం పీక్స్లో ఉండబోతుంది. నియర్లీ 6 నుంచి 7 లక్షల వరకు ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నారు. పోస్టులు చూస్తేనే 15,000 20,000, అభ్యర్థులేమో 6 లక్షల మంచి రాయడానికి సిద్ధపడుతున్నట్లుగా అంచనా ఉంది స్టేట్ వైడ్గా. సో కాంపిటీషన్ మాత్రం పీక్స్లో ఉంది. సో ఎంత ఎక్కువగా ప్రిపేర్ అయితే అంత మంచిది. ఏదో రెగ్యులర్గా ఓసీలకి 90 మార్కులకు క్వాలిఫైయింగ్, బీసీలకి 75, ఎస్సీ ఎస్టీలకి 60 ఇవన్నీ పనికిరావండి. వీటి వల్ల ఏ ఉపయోగం లేదు. ఖచ్చితంగా 120 నుంచి 130 మార్కుల వరకు తెచ్చుకోగలిగితేనే అతనికి డిఎస్సిలో ప్లస్ అవుతుంది, లేకపోతే అదర్వైజ్ వాళ్ళకి పోస్టులు వచ్చేటువంటి అవకాశాలు కూడా తక్కువే. సో యాజ్ యూజువల్ ఇప్పటికి ఉన్నటువంటి వార్తల ప్రకారం టెట్ 20% వెయిటేజీని తీసుకుంటారు డిఎస్సిలో, డిఎస్సి 80% వెయిటేజీ తీసుకొని ఉద్యోగం ఇస్తారు ఇప్పటికి ఇదే. సో సిలబస్ ఏదన్నా అఫిషియల్గా రికార్డ్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేసి నోటిఫికేషన్ ద్వారా మనకి కన్ఫర్మేషన్ ఇస్తే తప్పితే అప్పటి వరకు కూడా మనం ఏమి ఆలోచించడం మాట్లాడడానికి లేవండి. సో ఇవి అభ్యర్థులు అడిగినటువంటి డౌట్స్ అన్నిటికీ కూడా కొంచెం లాంగ్ టైం నేను తీసుకున్నాను, అయితే కంప్లీట్ క్లారిటీ తోటి ఇక్కడ నేను డిస్కస్ చేసి అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ ఐ రిపీట్ యూ, దిస్ ఈజ్ ఓన్లీ మై అనాలిసిస్, దిస్ ఈజ్ నాట్ ఏ డిక్లరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇదేమి అధికారికంగా రిలీజ్ అయినటువంటి ఎటువంటి నోటీస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో అభ్యర్థులు అడుగుతున్నటువంటి అనుమానాలను బట్టి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ పెయిన్ని నేను అర్థం చేసుకోగలను కాబట్టి నేను కొంచెం వాటన్నింటికి సంబంధించి పాసిబిలిటీస్ వేలో ఆలోచించుకొని అవకాశాలన్నింటిని బట్టి నేను ఉన్నటువంటి జవాబులు మీకు చాలా క్లియర్గా నేను మీకు తెలియజేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మీ డౌట్స్కి నా క్లారిటీస్. సో మీకు అన్నీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎండింగ్ వరకు నాకు తెలిసి ఎవరు చూడరు. ఇన్ కేస్ చూసినటువంటి అభ్యర్థులకు మాత్రం చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో వ్యూస్ కొద్దిగా రావాలి. ఎనీవే మీరు చూస్తున్నటువంటి అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తే మాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. సో కొత్తగా చూస్తున్నటువంటి అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా మన వీడియోని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.